ఒకసారి ఊహించుకోండి, దశాబ్దాల క్రితం కట్టిన ఒక పాత పెంకుటింటి స్థానంలో ఉన్నట్లుండి వాయిస్ కమాండ్లతో పనిచేసే ఒక అత్యాధునిక స్మార్ట్ హోమ్ వస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, ఖచ్చితంగా. అసలు ఆ పాత ఇంటి పునాదుల మీదే భవిష్యత్తుకు సంబంధించిన ఒక సరికొత్త భవనాన్ని నిర్మిస్తే ఎలా అనిపిస్తుందో మనం ఊహించుకోవచ్చు. ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ డైవ్లో సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన ప్రయాణం గురించే మాట్లాడుకోబోతున్నాం. గతం తాలూకు జ్ఞాపకాలను, అంటే అపోలో మిషన్ని భవిష్యత్తు సాంకేతికతతో ముడిపెట్టే అత్యంత కీలకమైన అడుగు ఈ ఆర్టెమిస్ మిషన్. ఒకప్పుడు వెళ్ళివచ్చిన ప్రదేశమే అయినా సరే, ఇప్పుడు వెళ్తున్న తీరు, వాడుతున్న టెక్నాలజీ పూర్తిగా భిన్నమైనవి. అవును, అందుకే ఈరోజు నాసా విడుదల చేసిన అధికారిక నివేదికలు, అలాగే ఆర్టెమిస్ 2 మిషన్ కు సంబంధించిన వివిధ వార్తా కథనాలను మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇదొక చారిత్రాత్మక ఘట్టం. నిజమే. అపోలో యుగం ముగిసిన ఎన్ని దశాబ్దాలకు, అంటే సరిగ్గా 54 ఏళ్ల తరువాత మానవులు మళ్లీ చంద్రుడి కక్షలోకి వెళ్లడం ఒక అద్భుతం. ఈ ఆర్టెమిస్ 2 ద్వారా 4 వ్యోమగాములు, అందులో 3 అమెరికన్లు, ఒక కెనడియన్ కలిసి 10 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేశారు కదా. అవును. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, కేవలం వాళ్లు వెళ్లిరావడం గురించి మాత్రమే కాదు. అపోలో నాటి వ్యోమనౌకతో పోలిస్తే ఇప్పుడు ఈ కొత్త ఒరాయన్ క్యాప్స్యూలు ఎంత అడ్వాన్స్డ్గా ఉంది అనేది ముఖ్యంగా చూడాలి. ఆ 10 రోజుల్లో వాళ్లు ప్రాక్టికల్గా ఎదుర్కొన్న సవాళ్లేంటనేది తెలుసుకోవాలి. అవును. ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా అంతరిక్షం నుంచి ఆ 40,000 కిలోమీటర్ల వేగంతో మంటల మధ్య భూమికి వాళ్లు ఎలా తిరిగి వచ్చారు అనేదాని వెనుక ఉన్న అసలు సైన్స్ని అర్థం చేసుకోవటమే మన ఉద్దేశం. సరే, అయితే దీన్ని కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అపోలో మిషన్ జరిగి 50 ఏళ్లు దాటింది కదా. ఇప్పుడు మళ్లీ వెళ్తున్నారు. ఇది వినడానికి బాగున్నా, సాంకేతికంగా చూస్తే ఇది పాత మిషన్కు కేవలం ఒక అప్గ్రేడెడ్ రీమేక్ మాత్రమే కాదా? అసలు ఈ ఒరాయన్ క్యాప్స్యూల్లో అంతలా చెప్పుకోదగ్గ కొత్తదనమేముంది? పైకి చూస్తే రీమేక్లా అనిపించడం సహజమే, కానీ ఇంజనీరింగ్ పరంగా చూస్తే ఇదొక అద్భుతమైన పరిణామం అని చెప్పాలి. ముందుగా మనం స్పేస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. అపోలో వ్యోమనౌక కేవలం 3 వ్యోమగాములను 14 రోజుల పాటు అంతరిక్షంలో ఉంచగలిగేలా డిజైన్ చేశారు. కానీ ఈ కొత్త ఒరాయన్ క్యాప్సూల్ అలా కాదు. 4 వ్యోమగాములను ఏకంగా 21 రోజుల పాటు అంతరిక్షంలో ఉంచగలదు. అరే, అంటే చాలా ఎక్కువే కదా. అవును. దీనికోసం అపోలోతో పోలిస్తే ఇందులో 30% ఎక్కువ లైవబుల్ స్పేస్, అంటే వ్యోమగాములు తిరగడానికి వీలైన స్థలాన్ని బాగా పెంచారు. వావ్! అంటే పాతకాలపు ల్యాండ్లైన్ ఫోన్ నుంచి ఒక అత్యాధునిక స్మార్ట్ ఫోన్కు అప్గ్రేడ్ అయినట్లుగా ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో నిలబట్టానికి కూడా ఇబ్బంది పడిన వ్యోమగాములకు ఇప్పుడు ఏకంగా వ్యాయామం చేయటానికి అనువైన వాతావరణం కూడా ఉంది. అవును, ఆ రిపోర్ట్స్లో చూశాను. వంటగది అంటే గ్యాలీ, అలాగే మెరుగైన వ్యర్థాల నిర్వహణ లాంటి సౌకర్యాలు అన్నీ ఇందులో ఉన్నాయని రాశారు కదా. ఇవన్నీ వినడానికి చిన్నవే అయినా 21 రోజులు స్పేస్లో ఉండాలంటే ఇవే చాలా కీలకం. కరెక్ట్. ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయం ఇంకోటుంది. అదేంటంటే ఒరాయన్లోని కంప్యూటింగ్ పవర్. దాని గురించి చెప్పండి. అపోలో వ్యోమనౌకలో దిశానిర్దేశం చేయడానికి ఒకే ఒక్క ఫ్లైట్ కంప్యూటర్ ఉండేది. కానీ ఒరాయన్లో అలా కాదు. ఇందులో 2 సమాంతరంగా పనిచేసే ప్రధాన కంప్యూటర్లుంటాయి. ఓ, 2 కంప్యూటర్లా? అవును. ఆ ప్రతి కంప్యూటర్లో మళ్ళీ 2 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే మొత్తం 4 బ్యాకప్ వ్యవస్థలన్నమాట. ఒకటి ఫెయిల్ అయినా మరొకటి వెంటనే ఆ బాధ్యత తీసుకుంటుంది. అంటే అసలు సిస్టమ్కు ఏమైందో తెలిసేలోపే బ్యాకప్ సిస్టమ్ ఆటోమేటిక్గా రన్ అవుతుందన్నమాట. కానీ ఒక్క నిమిషం చెప్పండి. 4 సిస్టమ్స్ అనగానే బరువు కూడా ఎక్కువే ఉంటుందని ఎవరైనా అనుకుంటారు గదా. బరువు పెరిగితే రాకెట్ లాంచ్ అవ్వడం, ఇంధనం ఖర్చు అన్నీ పెరిగిపోతాయి. మరి దీన్ని నాసా ఇంజనీర్లు ఎలా బ్యాలెన్స్ చేశారు? అక్కడే టెక్నాలజీ అసలు మ్యాజిక్ చేసింది. ఈ 4 అధునాతన మాడ్యూల్స్ ఉన్నప్పటికీ ఈ మొత్తం కంప్యూటింగ్ వ్యవస్థ అపోలో నాటి ఒకే ఒక్క కంప్యూటర్ కంటే 75% తక్కువ బరువుతో ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే బరువును భారీగా తగ్గించారన్నమాట. అవును. బరువు తక్కువైనా సరే అప్పటితో పోలిస్తే ఏకంగా 128,000 రెట్లు ఎక్కువ మెమరీని, 20,000 రెట్లు ఎక్కువ వేగాన్ని ఇది కలిగి ఉంది. వావ్! బరువు తగ్గడం వల్ల వ్యోమనౌక వేగంగా వెళ్లడానికి, ఎక్కువ ఇంధనాన్ని ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలు పడింది కదా. అవును.
ఇక పవర్ విషయానికొస్తే అపోలో 13 మిషన్ గురించి చదివినప్పుడు అందులో ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోయి పవర్ ఫెయిల్ అయ్యి వ్యోమగాములు ఎంత నరకమనుభవించారో మనకు తెలుసు. అవును. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు కేవలం హైడ్రోజన్, ఆక్సిజన్ ఇంధన కణాల మీదే ఆధారపడేవారు కదా. మరి ఈ ఒరాయన్లో పవర్కేం చేశారు? దీన్ని పూర్తిగా సౌరశక్తితో అంటే సోలార్ అరేస్ ద్వారా నిరంతరం పవర్ వచ్చేలా డిజైన్ చేశారు. దీనివల్ల పవర్ సమస్య అసలుండదు. అవును. ఆ సోలార్ అరేస్ పక్షి రెక్కల్లాగా తెరుచుకుని వ్యోమనౌక ఏ దిశలో వెళ్తున్నా సరే సూర్యుడి కాంతి ఎటు ఉందో అటువైపు ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంటాయని చదివాను. కరెక్ట్. కాబట్టి పవర్ కట్ అనే మాటే ఉండదు. అలాగే మనం ఇంకో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి. అదే రేడియేషన్. రేడియేషన్ గురించి నాసా రిపోర్ట్స్లో గట్టిగానే ప్రస్తావించారు. అవును. ఈసారి ఒరాయన్లోని ఎలక్ట్రానిక్స్ను రేడియేషన్ హార్డెండ్ పద్ధతిలో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. రేడియేషన్ హార్డెండ్ అంటే మామూలు ఎలక్ట్రానిక్స్కు వీటికి తేడా ఏంటి? ఏంటంటే భూమి మీద మనకు వాతావరణం రక్షణ ఇస్తుంది. కానీ డీప్ స్పేస్లో కాస్మిక్ కిరణాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి నేరుగా వచ్చి కంప్యూటర్ చిప్స్ని డీకోడితే ఆ చిప్స్లోని డేటా మొత్తం మారిపోతుంది. దీన్నే టెక్నికల్గా బిట్ ఫ్లిప్ అంటారు. అంటే నావిగేషన్ సిస్టంలో 0 కాస్త 1గా మారిపోయిందనుకోండి, ఆ వ్యోమనౌక దారి తప్పి అనంత విశ్వంలోకి వెళ్ళిపోతుంది. బాబోయ్, వింటుంటేనే భయంగా ఉంది. ఒక చిన్న కాస్మిక్ కిరణం మొత్తం మిషన్ని నాశనం చేయగలదు అన్నమాట. అలా జరగకుండా ఉండటానికి చిప్స్ చుట్టూ ఫిజికల్గా మందపటి కవచాలు ఏర్పాటు చేసి ఒక సర్క్యూట్కు బదులు మల్టిపుల్ సర్క్యూట్స్ వాడటమే ఈ రేడియేషన్ హార్డనింగ్. భలే చెప్పారు. సరే, ఈ టెక్నాలజీ అంతా పేపర్ మీద టెస్టింగ్లలో అద్భుతంగానే ఉంది అనుకుందాం. కానీ ఫ్లోరిడా నుంచి లాంచ్ అయ్యాక ఆ 10 రోజుల చారిత్రాత్మక యాత్ర ఎలా సాగిందో చూస్తే నాసా వాళ్ల అత్యంత శక్తివంతమైన స్పేస్ లాంచ్ సిస్టమ్ అంటే SLS ద్వారా ఈ యాత్ర మొదలైంది కదా. అవును, ఖచ్చితంగా. లాంచ్ అయిన తర్వాత వాళ్లు నేరుగా చంద్రుడి వైపు దూసుకు వెళ్లలేదు. భూకక్షలోనే దాదాపు 25 గంటలు గడిపారు అనుంది రిపోర్ట్స్లో. నేరుగా వెళ్లకుండా ఇన్ని గంటలెందుకాగారు? అది చాలా అవసరమైన బ్రేక్ అని చెప్పాలి. రాకెట్ అత్యంత వేగంగా తీవ్రమైన వైబ్రేషన్స్తో అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది కదా. ఆ కుదుపుల వల్ల ఒరయాన్లోని సిస్టమ్స్ ఏమైనా దెబ్బతిన్నాయా అని నిర్ధారించుకోవాలి. ఒక రకంగా ఫుల్ చెకింగ్ అన్నమాట. అంతే. లైఫ్ సపోర్ట్, నావిగేషన్, సోలార్ ప్యానెల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని తెలిసాకే తర్వాతి దశకు వెళ్ళాలి. దీన్ని సిస్టమ్స్ చెక్ అంటారు. అంతా ఓకే అనుకున్నాకే అసలైన దశ ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ మొదలైంది. ఆ ట్రాన్స్లూనర్ ఇంజెక్షన్ గురించే నేను ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను. ఆ సమయంలో వ్యోమనౌక ప్రధాన ఇంజిన్ని కేవలం 6 నిమిషాల పాటు మండించారు కదా. అవును, కేవలం 6 నిమిషాలే. ఆ 6 నిమిషాల్లో అది ఏకంగా 2721 కిలోల థ్రస్ట్ను అంటే ఆ నెట్టుడు శక్తిని ఉత్పత్తి చేసి గంటకు 38,000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇది అసలు ఊహించుకుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజమే, అంత వేగమంటే మామూలు విషయం కాదు. ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ కూడా నేను చదివాను. ఒక కారు కేవలం 2.7 సెకండ్లలో 0 నుంచి 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటే ఎంత శక్తి ఉంటుందో అంతటి భీకరమైన నెట్టుడును ఆ వ్యోమగాములు తమ సీట్లలో అనుభవించారట. అవును, ఆ సమయంలో వ్యోమగాముల శరీరాలపై పడే జీఫోర్స్ చాలా తీవ్రంగా ఉంటుంది. భూమి గురుత్వాకర్షణను ఛేదించుకునే వెళ్లడం అనేది సాధారణ విషయం కాదు. దానికంత థ్రస్ట్ ఖచ్చితంగా అవసరం. అవును, ఇంకో ఫన్నీ అండ్ హ్యూమన్ ఎలిమెంట్ కూడా నేను రిపోర్ట్స్లో చదివాను. ఈ కీలకమైన ఇంజెక్షన్ ప్రక్రియకు ముందు నాసా వాళ్లు కంట్రోల్ రూమ్ నుంచి ఆ వ్యోమగాములను నిద్రలేపడానికి ప్రముఖ సింగర్ జాన్ లెజెండ్ పాడిన గ్రీన్ లైట్ అనే పాటను వాడారట. అవును, అంతటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి బాగా రిలీఫ్ ఇస్తాయి కదా. అంతరిక్షంలో ఆ నిశ్శబ్దంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ళకి భూమితో ఉన్న కనెక్షన్ను గుర్తు చేస్తాయి. ఖచ్చితంగా. ఇక వాళ్ళు ప్రయాణించిన దూరం కూడా ఒక రికార్డే అని చెప్పాలి. భూమి నుంచి అత్యధికంగా 4,06,000 కిలోమీటర్ల దూరం వాళ్లు ప్రయాణించారు. దీని ద్వారా అపోలో 13 సృష్టించిన రికార్డును వీళ్లు బద్దలు కొట్టారు. వావ్, అపోలో రికార్డ్ బ్రేక్ అయిందనమాట. అంతేకాదు, చంద్రుడి వెనుక భాగం నుంచి ఏకంగా 6,400 కిలోమీటర్ల ఆవలికి వెళ్లి మానవులు మునుపెనడూ చూడని ప్రాంతాలను వాళ్లు చేరుకున్నారు. ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అంత దూరం వెళ్లిన వాళ్లు తమ కళ్లతో చూసిన దృశ్యాల గురించి ఆ వార్తాకథనాల్లో చదువుతుంటే అదొక వేరే ప్రపంచం అనిపిస్తుంది. నిజమే. సాధారణంగా మనం భూమి మీద నుంచి సూర్యగ్రహణాన్ని చూస్తాం. కానీ వాళ్లు ఏకంగా అంతరిక్షం నుంచి ఆ గ్రహణాన్ని వీక్షించారు.
వాళ్ళ యాంగిల్లో చూస్తే సూర్యుడి కాంతిని భూమి లేదా చంద్రుడు అడ్డుకోవటం, ఆ ఏర్పడిన నీడ ఇవన్నీ ఒక లైవ్ సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉంటాయి గదా. ఖచ్చితంగా. అంతేకాదు, వాళ్లు పంపిన ఆ అద్భుతమైన ఛాయాచిత్రాలు కూడా చాలా విశేషమైనవి. ఓరియంటల్ బేసిన్ అనే అత్యంత భారీ బిలాని వాళ్ల కెమెరాల్లో చాలా స్పష్టంగా బంధించారు. అవును, ఆ ఫోటోస్ చూశాను. అలాగే ఒకే ఫ్రేమ్లో అతి భారీగా కనిపిస్తున్న చంద్రుడిని, ఎక్కడో దూరంగా నెలవంకలా సన్నగా వెలుగులీనుతున్న మన భూమిని ఫోటో తీయడం ఒక గొప్ప అనుభూతి. నిజంగా అనంతమైన విశ్వంలో మన భూమి ఒక చిన్న నీలిరంగు చుక్క అని వాళ్లు ప్రాక్టికల్గా చూశారు. సరే, ఆ 10 రోజుల ప్రయాణం ఎంత అద్భుతంగా సాగినా అసలు టెన్షన్ అంతా చివరి దశలోనే ఉంది కదా. అవును, ల్యాండింగ్ టైంలోనే. ఎందుకంటే అంతరిక్షంలోకి వెళ్లడం ఒకెత్తు అయితే సురక్షితంగా భూమికి తిరిగి రావడం మరో ఎత్తు. కక్షలోంచి వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఆ ఒరాయన్ వేగం గంటకు 40,000 కిలోమీటర్లు అని రిపోర్ట్స్లో ఉంది. అవును, అంటే ధ్వని కంటే 33 రెట్లు ఎక్కువ వేగమన్నమాట. బాబోయ్, అసలు ఆ స్పీడ్లో గాలిని ఢీకొడితే ఏమవుతుంది? సరిగ్గా ఇక్కడే ఫిజిక్స్ ఒక విలన్లా, అదే సమయంలో మనల్ని కాపాడే ఒక హీరోలా మారుతుంది. అంత వేగంతో భూవాతావరణంలోకి దూసుకొచ్చినప్పుడు మామూలుగా గాలిరాపిడి వల్ల వేడి పుడుతుందనుకుంటారు. కాని అసలు జరిగేదది కాదు. అవునా? మరేం జరుగుతుంది? క్యాప్సూల్ ముందున్న గాలి పక్కకు తప్పుకునే సమయం లేక అత్యంత తీవ్రంగా కంప్రెస్ అవుతుంది. అంటే కుదించబడుతుంది. ఆ ఒత్తిడి వల్ల వాతావరణంలోని వాయువులు అయనీకరణం చెంది ఒక ప్లాస్మా ఫీల్డ్ ఏర్పడుతుంది. ఒక మంటల వలయం లాంటిదా? అలాంటిదే. ఆ సమయంలో బయట ఉష్ణోగ్రత దాదాపు 2760 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. ఈ ప్లాస్మా ఫీల్డ్ వల్ల ఆ రేడియో సిగ్నల్స్ కూడా బ్లాక్ అయిపోయి భూమితో కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అవుతుంది. కంట్రోల్ రూంలో అదొక ఉత్కంఠభరితమైన నిశ్శబ్దం. ఒక్క నిమిషం, 2760 డిగ్రీలు అంటే ఇనుము కూడా సులభంగా కరిగిపోయే అంత వేడి కదా అది. అవును మరి కేవలం ఒక హీట్ షీల్డ్ మాత్రమే ఆ వేడి నుంచి, ఆ వేగం నుంచి వ్యోమగాములను కాపాడగలదా? డైరెక్ట్గా వాతావరణంలోకి దూకితే ఆ ఫోర్స్కి లోపలున్న మనుషులు, పారాషూట్లు అన్నీ కాలిపోయి ఛిద్రమైపోతాయి కదా. వాళ్ళనసలు ఎలా కాపాడారు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మనం దీని వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతం గురించి మాట్లాడుకోవాలి. ఆ హీట్ షీల్డ్ ఎపాక్సీ రెజిన్తో చేసిందే అయినా డైరెక్ట్గా ల్యాండ్ చేయకుండా నాసా ఇంజనీర్లు ఒక కొత్త టెక్నిక్ వాడారు. అదేంటి? అదే స్కిప్ రీ ఎంట్రీ. దీని వెనుకున్న ఉద్దేశమేంటంటే డైరెక్ట్గా వాతావరణంలోకొస్తే స్పీడ్ ఒకేసారి తగ్గాల్సొస్తుంది. అప్పుడు వ్యోమగాముల శరీరాలపై పడే జీఫోర్స్ భరించలేని స్థాయిలో ఉంటుంది. అవును, బ్లడ్ అంతా ఒకే చోటుకు వెళ్లిపోయి ప్రాణాపాయం కలుగుతుంది అని చదివాను. ఓ, అంటే మనం సరదాగా చెరువులో ఒక సదునైన రాయిని విసిరినప్పుడు అది మునిగిపోయే ముందు నీటి ఉపరితలంపై 2-3 సార్లు కుప్పించి ఎగురుతూ స్పీడ్ తగ్గించుకుంటుందే, ఆ కాన్సెప్టేనా ఈ స్కిప్ రీ ఎంట్రీ? 100% కరెక్ట్. సరిగ్గా అదే టెక్నిక్ని ఈ ఒరాయన్ వాడింది. వాతావరణంలోకి ఒకసారి ప్రవేశించి ఆ మందపాటి గాలిని తాకి కొద్దిగా స్పీడ్ తగ్గించుకుంటుంది. వెంటనే మళ్లీ కొంచెం పైకెగిరి వాతావరణం బయటికి వెళ్ళిపోతుంది. అద్భుతం అసలు. అవును, దీనివల్ల క్యాప్సూల్కు కూల్ అవ్వడానికి కొంత సమయం దొరుకుతుంది. అలాగే వ్యోమగాముల మీద జీఫోర్స్ ప్రభావం తగ్గుతుంది. అలా వేగాన్ని, ఉష్ణోగ్రతను అదుపులోకి తెచ్చుకుని అప్పుడు ఫైనల్గా కిందికి దిగుతుంది. వావ్! భౌతిక శాస్త్రాన్ని తమకు అనుకూలంగా ఎంత బాగా వాడుకున్నారో అర్థమవుతోంది. ఈ టెక్నిక్ వల్ల ఇంకో లాభం కూడా ఉంది కదా. ఆ క్యాప్సూల్ ఎక్కడ పడితే అక్కడ పడకుండా ఖచ్చితంగా వాళ్లు ప్లాన్ చేసుకున్న ప్రదేశంలో, అంటే పసిఫిక్ మహాసముద్రంలోని శాన్ డియేగో తీరంలో ల్యాండ్ అవ్వడానికి ఇది హెల్ప్ అయిందని చదివాను. అవును, ఈ స్కిప్ రీ ఎంట్రీ వల్ల ల్యాండింగ్ టార్గెట్ని చాలా ఖచ్చితంగా సెట్ చేసుకోవచ్చు. సరే, వేగాన్ని తగ్గించారు, కానీ నీళ్లలో పడే ముందు ఇంకో సవాలుంది. ఆ మిగిలిన వేగాన్ని కూడా జీరోకి తీసుకురావాలి కదా. అవును, పారాషూట్స్ వాడతారు కదా. కరెక్ట్. దానికోసం అత్యంత అధునాతనమైన పారాషూట్ వ్యవస్థను వాడారు. ఈ పారాషూట్లను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లలో వాడే కెవ్లార్ మరియు నైలాన్ ఫ్యాబ్రిక్తో చాలా తేలికైన మెటీరియల్తో డిజైన్ చేశారు. కెవ్లార్తో చేశారా? అవును, ఇవి దశలవారీగా వాతావరణంలో విచ్చుకుని గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 30 కిలోమీటర్లకు తగ్గించి సురక్షితంగా నీటిమీద తేలేలా చేశాయి. సముద్రంలో పడ్డాక కూడా ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్లు కాదు కదా.
ఎందుకంటే ఆ భారీ క్యాప్స్యూల్ సముద్రపు అలల ధాటికి తిరగబడిపోతే దాని తలుపులు నీటి అడుగున ఉండిపోయి వ్యోమగాములు బయటకు రాలేరు, మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. దానికి పరిష్కారమేమిటి? మీరు కరెక్ట్ పాయింట్ లాగారు. అక్కడే క్రూ మాడ్యూల్ అప్రైటింగ్ సిస్టమ్ లేదా CMUS పనిచేసింది. CMUSఆ అంటే? అపోలో రోజుల్లో ఈ క్యాప్స్యూల్ని నిలబెట్టడానికి పెద్ద కంప్రెషర్లు వాడి ఎయిర్ బ్యాగులను నింపేవారు. అది చాలా బరువుగా ఉండేది, పైగా సమయం పట్టేది. కాని ఒరయన్లో 5 తేలికపాటి ఎయిర్ బ్యాగ్ వ్యవస్థను వాడారు. ఇవి పైరోవాల్వ్ల సాయంతో పనిచేస్తాయి. పైరోవాల్వ్స్ అంటే ఏంటి? పైరోవాల్వ్స్ అంటే అందులో ఒక చిన్నపాటి పేలుడు పదార్థం ఉంటుంది. సిగ్నల్ రాగానే ఆ పేలుడు ద్వారా మిల్లీ సెకండ్లలో వాల్వ్ ఓపెన్ అయ్యి ఆ హీలియం వాయుతో ఆ 5 బ్యాగ్స్ క్షణాలు నిండిపోతాయి. ఓహో, పేలుడు ద్వారా గ్యాస్ ఫిల్ అవుతుందా? అవును. సముద్రపు అలలు క్యాప్సూల్ని ముంచే లోపే ఇది జరిగిపోయి అది బెలూన్లా తేలుతూ నిటారుగా ఉండిపోతుంది. చివరికి ఈ టెక్నాలజీలన్నీ పర్ఫెక్ట్గా పనిచేయడంతో రికవరీ నౌక USS జాన్ పి మూర్తి అక్కడికి చేరుకుని ఆ 4 వీరులను క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. అసలిదంతా వింటుంటే ఒక అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ సినిమా చూసినంత ఉత్కంఠగా ఉంది. లాంచ్ నుంచి పసిఫిక్ మహాసముద్రంలో పడే వరకు ఎన్నో అడ్డంకులు, వాటన్నింటినీ టెక్నాలజీతో ఎదుర్కొని క్షేమంగా వచ్చారు. అయితే వాట్ డస్ దిస్ ఆల్ మీన్? అసలిదంతా దేనికి సంకేతమంటారు? ఈ 10 రోజుల పర్యటన ఒక చారిత్రాత్మక విజయం, కాని భవిష్యత్తుకిదేం చెప్తోంది? ఆర్టెమిస్ 2 అనేది కేవలం చంద్రుడి చుట్టూ తిరిగొచ్చే ఒక విహారయాత్ర మాత్రమే కాదు. ఇది రాబోయే ఆర్టెమిస్ 3 మిషన్కి ఒక బలమైన పునాది అని చెప్పాలి. ఆర్టెమిస్ 3 కోసం ఇదంతా ఒక రిహర్సల్ లాంటిదా? ఖచ్చితంగా. ఆర్టెమిస్ 2లో వాడిన లైఫ్ సపోర్ట్, స్కిప్ రీఎంట్రీ, పవర్ సిస్టమ్స్ అన్నీ 100% సక్సెస్ కావడంతో నాసాకు ఈ టెక్నాలజీపై పూర్తి నమ్మకం కలిగింది. భవిష్యత్తులో ఆర్టెమిస్ 3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై మానవులు మళ్లీ కాలుమోపడానికి ఇది దారితీస్తుంది. అవును, ఆ తర్వాత అక్కడ్నుంచి మార్స్కి కూడా వెళ్తారు కదా? కరెక్ట్. అక్కడ ఒక శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేసి అక్కడ్నించి అంగారక గ్రహం లేదా మార్స్ పైకి మానవ సహిత యాత్రలు చేయడానికి ఇదొక అతిపెద్ద రిహర్సల్ అని చెప్పొచ్చు. నిజమే. ఈరోజు మనం ఆ పాత ఇంటి స్థానంలో వచ్చిన కొత్త స్మార్ట్ హోమ్ లాంటి అరయాన్ గురించి, రేడియేషన్ తట్టుకునే కంప్యూటర్ల గురించి, స్కిప్ రీ ఎంట్రీ ద్వారా G-ఫోర్స్ని ఎలా జయించారో, ఆ 10 రోజుల అద్భుత ప్రయాణం గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. అంతా అద్భుతంగానే ఉంది. అవును. కాని ఒకసారి ఆలోచించండి, రేపు ఆర్టెమిస్ 3 ద్వారా చంద్రుడిపై ఒక శాశ్వత స్థావరం ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏమిటి? మనం టెక్నాలజీని, మెషిన్లను ఎంతైనా డెవలప్ చేయగలం, కాని అక్కడి తక్కువ గురుత్వాకర్షణ, ఆ భూమికి దూరంగా పూర్తి ఒంటరితనం మానవ శరీరంపై, మనస్తత్వంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? అది చాలా డీప్ పాయింట్. అవును. కృత్రిమ వాతావరణంలో నెలల తరబడి జీవించడం మన జీవక్రియలను, ఎముకల సాంద్రతను ఎలా మారుస్తుంది? మనం ఎంతటి గొప్ప యంత్రాలనైనా, రాకెట్లనైనా తయారు చేయగలం, కాని మానవ మనుగడకు సంబంధించిన ఈ జీవశాస్త్ర సవాల్ను, సైకలాజికల్ సవాల్ను మనం ఎలా ఎదుర్కోబోతున్నా అన్నది పెద్ద ప్రశ్న కదా. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అద్భుతమైన టెక్నాలజీని సృష్టించిన మనిషి తన స్వంత శరీరాన్ని, మనసును ఆ శూన్యానికి, ఆ ఒంటరితనానికి ఎలా అలవాటు చేస్తాడన్నదే మన ముందున్న అతిపెద్ద సవాలు. యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి, మరి మనిషి శరీరం ఎంతవరకు సిద్ధంగా ఉందో భవిష్యత్తే తేల్చాలి. అవును. మున్ముందు ఈ బయలాజికల్ సవాల్ను మానవాళి ఎలా జయిస్తుందో చూడాలి. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణతో ఒక స్పేస్ మిషన్ వెనుక ఉన్న అసలు సైన్స్, ఇంజనీరింగ్ అందరికీ చాలా స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో చంద్రుడి మీద కాలనీలు కట్టే రోజు కోసం ఎదురుచూస్తూ మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.